హిందూ ప్రజలకు ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణ కోరారు. శ్రీరామనవమి సందర్భంగా చిప్పగిరిలో నిర్వహించిన శ్రీరామనవమిలో భాగంగా సీతారాముల కళ్యాణంలో పాల్గొని సీతమ్మ మెడలో తాళిని వేశారు. వీడియోలు వైరల్గా మారి రాజ్ న్యూస్లో వార్త రావడంతో క్షమాపణలు కోరారు. హిందూ సంప్రదాయాన్ని గౌరవించి కాపాడుతానని వేద పండితులు చెబితేనే సీతమ్మ మెడలో తాళి వేశానని అన్నారు. హిందూ దేవులను ఆరాధించే సంప్రదాయం తనకు ఉందని, సీతమ్మ మెడలో తాళి వేయడం తప్పు అని అందరూ క్షమించాలని కోరారు. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా నేను హిందూ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పగిరి గ్రామస్తులు మొత్తం సీతారామ కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తున్నాగానే నేను అందులాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తున్నాగానే వేద పండితుడు నా చేతికి అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను వేసేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నారు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే హిందూ పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే